నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, పోయిన డబ్బులు ఎవరికైనా సరే తిరిగి రావాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటామండి. అంటే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మన డబ్బులు ఎవరైనా కొట్టేయడం కానీ, లేదంటే బస్సులో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మిస్ అవ్వడం కానీ, బస్సులో, ట్రైన్‌లో వెళ్ళినప్పుడు మిస్ అవ్వడం కానీ, మన పర్సుని ఎవరైనా సరే కొట్టేయటం కానీ, మనమే ఎక్కడైనా సరే పర్సు పారేసుకోవడం కానీ, ఇలా జరిగినప్పుడు అందులో చాలా వరకు కూడా డబ్బులు మాత్రమే కాదండి, ఇంపార్టెంట్ మనకి థింగ్స్ కూడా అందులో ఉంటూ ఉంటాయి. అలాగా పోగొట్టుకున్న డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి 5 రోజుల్లో తిరిగి వస్తాయండి. ఖచ్చితంగా వస్తాయి. నేను ఇలాగా ప్రయత్నించాను. అదే మీకు తెలియజేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్‌తో చేసే ఒక చిన్న పరిహారం అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఒక 45,000 మనీ అనేది నా చేతుల మీదుగా నేను మిస్ చేసుకున్నానండి. ఆ డబ్బు నాకెలా తిరిగొచ్చింది? నేను ఎలాంటి ఒక పరిహారాన్ని చేశాను అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. పోయిన డబ్బులు తిరిగి వచ్చే ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి. అది కూడా 5 రోజులలో. అది కూడా మనం ఒక నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా తిరిగి వస్తాయండి. పోయిన డబ్బులు మాత్రమే కాదు, మనకి మిస్ అయిన ఒక డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నా కూడా, అలాంటి వస్తువులు ఇంపార్టెంట్, ఒక గోల్డ్ చైన్ ఏదైనా మిస్ అయింది. ఒక ఆవిడ అండి, మా చిన్న పాపకి నేను పట్టీలు అనేవి పెట్టానక్క. అవి నాకు ఆ రోజు రాత్రి వాళ్ళు సైకిల్ తొక్కేటప్పుడు బయట వరండాలో ఉన్నారక్క. వాళ్ళకి కొత్త పట్టీలు ఆ పాపకి వేశాను. అది చూసేసరికి కనిపించలేదు. ఎవరైనా తీసేసారా, ఎక్కడైనా పడిపోయాయో కూడా తెలియలేదు. అవి మళ్ళీ కూడా తిరిగి వస్తాయా అని చెప్పి కూడా తను ఒక మెయిల్ అనేది నాకు పెట్టారండి. చాలామంది మిస్ అయిన డబ్బులు కానీ, వస్తువులు కానీ దొరకడానికి ఏదైనా పరిహారం చెప్పండి అక్క అని. నేనైతే కనుక నాకు లాస్ట్ ఇయర్ ఒక మనీ అనేది మిస్ అయిందండి. నేను ఏం చేశాను అంటే 45,000 అనేది నేను ఒకరికి ఇవ్వాలన్నమాట. నాకు అప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడానికి అవకాశం అనేది దొరకలేదు. వాళ్ళు నేరుగా మనీ అనేది కావాలి అని అన్నారు. మా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయటము, అకౌంట్లో వేయటము అవన్నీ కాదు, మీరు నేరుగా ఇవ్వండి అని చెప్పేసి. అంటే వాళ్ళు ఆల్రెడీ కూడా మనకి తెలిసిన వాళ్ళండి. వాళ్ళు మనీ ఇచ్చారు మనకి తిరిగి ఇవ్వటం కోసం. నేను వాళ్ళ ఊరు వెళ్ళటానికి బస్సులో ట్రావెల్ చేయడం అనేది జరిగిందండి. బస్సులో నాకు ఈ మనీ అనేది మిస్ అయిందండి. నా బ్యాగు కట్ చేసేసారనమాట. కింద కట్ చేసినప్పుడు ఆ పర్సు అనేది అడుగున ఉండిపోయింది. అది ఎవరో చూసారు, పర్టికులర్గా చూసే చేశారని తెలిసింది నాకు. అలా కట్ చేసినప్పుడు ఆ కింద నుంచి ఆ పర్సు అనేది తీసేశారనమాట. బ్యాగ్ పైకి తీసి ఎలా తీశారో తెలియలేదు. నాకైతే అంతవరకు కూడా బ్యాగ్ కట్ చేసి ఉంది. మనీ అనేది మిస్ అయిపోయిందండి. నిజంగా అక్కడున్న నాకు ఇది నెల్లూరులో జరిగింది. అక్కడున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. నాకు అప్పుడు ఆ 45,000 అనేది మనకి ఎక్కువ అనమాట. అప్పుడు మనం ఏం చేసాము, సరే అది కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దొరుకుతుందని ఒక నమ్మకంతో వచ్చాము. సరే వాళ్ళు ఫోన్ చేస్తారు పోలీసులు అని చెప్పి, మేము ఫోన్ చేస్తాము, మేము ఎంక్వైరీ చేస్తున్నాము అంటే మా అమ్మగారు వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ నెల్లూరు వెళ్ళే దారి అనమాట. అక్కడ అలాగా నేను మిస్ అయిపోయిందండి మనీ అనేది. సరే నాకు ఎన్ని రోజులైనా సరే పోలీసులకి వాళ్ళ నెంబర్ ఇచ్చారు, కాల్ చేస్తున్నాము, మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము, ఇంకా ఎవరు దొరకలేదు అని చెప్తూనే ఉన్నారండి. అలాంటిది సరే ఇది సరిగ్గా మనీ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అనమాట. చాలా టైట్గా ఉన్న ఒక సిచ్యువేషన్ అండి. అందువల్ల ఆ మనీ అనేది తిరిగి రావాలి, మనకి మిస్ అయిపోయింది, అది ఇవ్వాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కదా మనం. వాళ్ళ దగ్గర తీసుకున్నామన్న ఒక విషయం అనేది నాకు మైండ్లో ఉండిపోయిందండి. సరే ఏదైనా చేసి వాళ్ళకి మనం ఇవి ఇచ్చి ఉండొచ్చు, కానీ పోగొట్టుకున్న మనీ అనేది మనం ఎలా మిస్ చేసుకుంటాం? కష్టపడి సంపాదిస్తున్నాము, అలాంటిది మనీ అనేది మనం మిస్ అవ్వకూడదు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా అరుస్తూ ఉన్నారండి. అమ్మ ఎందుకు బస్సులో క్యాష్ తీసుకొచ్చావు అని. అలా అరుస్తున్నప్పుడు మన సిచ్యువేషన్ మనం చెప్తాం కదా, మనకి మాత్రమే తెలుసు అది. అలాగా నేనేం చేశాను అని అంటే, సరే నాకు ఒక అతను చెప్పారండి, ఇట్లాగా చేస్తే నీకు మనీ అనేది
రావచ్చమ్మా, తిరిగి రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి అని. సరే అండి, నేను అప్పుడు అనుకున్నాను అనమాట, మా పోలీస్ వాళ్ళు మనకి కాల్ చేయాలి, మనీ దొరికింది అని చెప్పి మనసులో మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు కాల్ చేస్తున్నట్టుగా, మన మనీ అనేది నాకు దొరికినట్టుగా నేను చేస్తున్నప్పుడు ఈ మేనిఫెస్టేషన్ కూడా చేశానండి. అంటే ఈ పరిహారం గ్లాస్ వాటర్తో ఏం చేసేదాన్ని అని అంటే, రోజు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని అందులో మనం ఒక 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, ఆ 1 రూపీ కాయిన్ని బాగా వాష్ చేసేసి ఆ 1 రూపీ కాయిన్ని వాటర్లో వేసి, ఆ మనీ అనేది నా దగ్గరికి వచ్చింది, అది నేను నా మనీగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పేసి, అంటే మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. నాకు మనీ అనేది వచ్చేసింది. ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్కి చాలా పవర్ ఉందండి. అందువల్ల మన ఛానల్లో మనం మంచి మంచి పరిహారాలను తెలియజేస్తున్నాము అని అంటే మంచి రిజల్ట్ రావటం వల్ల. ఆ 1 రూపీ కాయిన్ని అట్లా వాటర్లో వేసేసి ఒక్క నిమిషం 2 నిమిషాలు చాలండి, ఒక 2 మినిట్స్ చాలు. మనం మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత, అంటే మనీ అనేది నాకు దొరికింది, ఆ పోలీస్ వాళ్ళు మనకి మనీ దొరికిందని కాల్ చేయాలి అని అలా అనుకుంటూ నేను ఒక 5 డేస్ అట్లాగా వాటర్లో కాయిన్ వేసేసి, ఆ తర్వాత ఆ వాటర్ని మనం తాగాలండి. తాగటం వల్ల ఏమీ కాదు. 1 రూపీ కాయిన్ ఒక 2 మినిట్స్ వేసేసి ఆ తర్వాత కాయిన్ని తీసేసేయచ్చు. కాయిన్ని తీసేసి మళ్ళీ అదే కాయిన్ని 5 డేస్ వరుసగా చేశానండి. లైన్గా ఒక 5 రోజులు చేశానఅనమాట. 5వ రోజు నాకు ఖచ్చితంగా నాకు కాల్ అనేది వచ్చిందండి. 5th డే ఖచ్చితంగా కాల్ వచ్చింది. ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా. అది ఎక్కడ అంటే నెల్లూరులో నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన నాకు, సార్ ఇలా మనీ పోయిందండి, ఏం చేయాలని అన్నప్పుడు నేను అది పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఎప్పుడైతే మనీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాలేదు, భయం అనేది వేసి అప్పుడు మేనిఫెస్టేషన్ ఇలా చేయటం వల్ల మనీ అనేది తిరిగి రావడం అనేది జరిగిందండి. ఆ వాటర్ని మీరు అలా అనుకొని మేనిఫెస్టేషన్ చేసి వాటర్ని తాగి చూడండి. 1 రూపీ కాయిన్కి అంత పవర్ ఉంటుందండి. నిజంగా మీ వస్తువులు ఏదైనా సరే, ఏది పోయినా సరే అవి మళ్ళీ మీకు దొరికినట్టుగా అనుకుంటూ ఆ వాటర్ని తాగి చూడండి. ఒక 5 డేస్ మ్యాక్సిమం చేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ 1 రూపీ కాయిన్ని మన మనీ పర్సులోనే పెట్టుకోవచ్చు. నేను ఈ మేనిఫెస్టేషన్ 5 డేస్ అయిపోయిన తర్వాత మనీని మన పర్సులోనే పెట్టుకోవచ్చు, ఆ 1 రూపీ కాయిన్ని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నమస్తే.